హలో మా నమస్తే. ఒక దగ్గర కుర్రమేండ్లు మస్తున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక పొద్దుగాల లేచి గాలాలు చదువుకొని చలికి మా బావ నేను ఇద్దరం కలిసిపోతున్నాం. మామ చలి కాదు, దాని అమ్మ భూకంపం వచ్చిన చేపలంటే ఉరుకుతాం. ఊరిని భూకంపం అంటే గుర్తొచ్చింది. మా ఇంటనే గోడ కొరికి గిదే వీడియోని ఎడిటింగ్ చేస్తున్నా. ఇక మా అమ్మ కుర్చేసుకొని కూరగాయలు కట్ చేస్తుంది. ఇక నా పనిలో నేనే ఉన్నా. సడన్ గా ఒకసారి గోడను తూగింది. కొద్దిగా సప్పుడు కూడా అయింది. బయట పెద్ద వెహికల్ పోతుంది కావచ్చు అనుకున్నా. మళ్ళీ వెంటనే రెండోసారి 10 సెకండ్ల పాటు జన్ జన్ అని మళ్ళీ ఊపింది. మా అమ్మ అయితే కుర్చీలో కూర్చున్నది. అలా దిగ్గు లేచి ఊరుకోడక కుర్చీ అంత ఊపుతాందని నడువురా అంటాంది. ఇక మా తమ్ముడు మీ అందరం కలిసి ఒక్కసారి బయట కూరికినాం. ఎక్కడికి పోమా, ఇప్పటికీ భయానికి తొడలు ఊగుతూనే ఉన్నాయి. మీకు కూడా గిట్లనే అనిపిస్తే ఒక్కసారి కింద కామెంట్ చేయమా. ఇక సరే గాని మా బావ యుద్ధానికి అన్ని కత్తులు నూరిండు. చలో ఇక కొర్రమెంట్ ఎట్లా పడుతుందో నేను మొత్తం చూపిస్తా చూడరు మా. అన్న కొట్టింది ఏంది బాయ్? సౌండ్ అయింది ఎడా? బా ఇది వస్తాం బాయ్. అదే అదే మా బావ ఏందో అర్థం కావట్లే. పాయింట్ని పైకి అనుకుంటాడు. కప్పని తీసుకపోయి కొర్రమేన్ నోట్లేసేస్తాడా అయింది. సరే గానీ మా బావ కాలు తీసి నీళ్ళలో పెట్టంగానే కొర్రమేన్ గుండెలు అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. బాయ్ కొట్లే కొట్టింది కొట్టింది. బో కరెక్ట్గా అందుకుంటలేదు అది. అంత రోషన్ లేవు కొర్రమెళ్ళకు. అవి గ్రిప్పర్ మరి అట్లా తీసుకురా. మా కొర్రమేళ్ళకు కూడా చలి పెడుతున్నట్టుంది. మా అంత హుషారు లేవు. ఆ నీళ్ళ మీద ఇంత పెట్రోల్ పోసి నిప్పంటే ఇంత మంచిగా చలిమంట కాగుతట్టున్నాయి మా కొర్రమేళ్ళన్ని. అప్పుడు గదే ప్లేస్ లో కప్పెత్తే నీ కొట్లాడుకుంటా తినాలి కొర్రమేళ్ళన్ని. మామ ఇక మనోళ్ళే ఉంటారు. గజుంటి పనులు ఏమైనా ఉంటే చేశారు. నేను ఉత్తనే చెప్తాను. కానీ కప్పని మాత్రం కుచ్చుకలకు మింగింది. ఫస్ట్ దాన్ని దిగలే కదా ఫస్ట్ దానికి 3 ఉన్నాయా? ఇది కదా కాడ ఇక్కడ ఉంది. ఈడేమో మెసులుతాను చూడు బాయ్. కప్ప దానికి నచ్చినట్టు వస్తాం. ఆయన కూడా కొడుతుంది. గది 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 మెసులుతుంది అన్నీ. అక్కడ ఇంకోటి పోయిందా? ఇగో ఈ ఒడ్డుకే ఉంది. నీ అమ్మ చేతితో ఈతలు రాదే. బాబా అందుకోలే దాని మూతే అవ్వపడదు. 100 మంది ఉన్నాయి. ఇక్కడ 100 మంది ఉన్నాయి. వా లోతు లేదు కరెక్ట్గా. వామ్మ
అమ్మా. కరెక్ట్ దొరుకుతారు. అందుకుందా అందుకోలే. అనుకున్నా వచ్చి ఉందా పోయిందే అన్న పోను లేకపోతే అడిగి పో. ఎవరన్నా పోతారా ఆ బుడుగులు లేవన్నది ఎవరో ఒకరు ఊరు లేకపోతే చిక్కం ఒక అది బయట చిక్కన్ తీసుకోమన్నా అవపడుతుందానే రెండు ఒకటే అన్నట్టు కాదు చిక్కన్ పెట్టి డైరెక్ట్ చేతిని పడితే పోతుంది. ఉన్నది దున్నుతుంది అన్న అవతలకి. చికెన్ ఏదన్నా చికెన్ తీసుకోలే దొరికింది. ఉత్తర దొరికింది దానికి అట్టిడిగా ఇదే అయిపోయింది కొద్దిగా ఆ కళ నెరవేరింది అయ్యాలన్న. బాబా మీరు సేమ్ సైజ్ ఇక్కడ పడితే నీళ్ళ పట్టుకొచ్చి రైట్ అక్కడనే ఉన్నాయి ఇంకా ఇవన్నీ మూలకు బాగా చేరినాయి. అన్నీ ఉంది. కష్టం అది. అందుకోలే ఉందానే వస్తుంది అసలు ఆగు అసలు. మా పెద్ద పోలే చిన్న రాని కప్పని చేంజ్ చేయగానే పడ్డది. మా మీరు చూస్తురో లేదో కప్ప మస్తు ఫాస్ట్ గా వచ్చింది. మా బావ ఏందో మరి పాపం కప్పకేమన్నా అవుతుంది అన్నట్టే గుంజుతుండు, కానీ అంత స్పీడ్ లో కూడా కొర్రమేను కొట్టింది. ఇదే ముచ్చట కప్పని గంత స్పీడ్ ఎందుకు గుంజుతున్నావు అని నేను కూడా అడిగిన. కొర్రమేను చూసిన కప్ప ఎట్లురుతుంది భయపడి, గట్ల గుంజితేనే కొర్రమేను వచ్చి కొడుతుందని చెప్తుండు. గదే ప్లేస్ లో 2-3 సార్లు చిన్న గుంజిండు మా అస్సలు కొట్టలేదు. తర్వాత కప్పని ఇసిరి ఫాస్ట్ గుంజిండు. అంత ఫాస్ట్ గా పోతున్న కప్పను చూసిన కొర్రమేను వామ్మ తప్పించుకొని పోతుందిరా అన్నట్టే ఉరికొచ్చి కొట్టింది. మా అసలు ముచ్చట ఏంటంటే కొన్ని కొర్రమేన్లు నిద్రమబ్బులు ఉంటాయి, వాటిని లేపాలంటే మూతి ముందలేసి కప్పని స్పీడ్ గుంజుకొని రావాలి. బాబా ఏమైంది?
ఇంకోటి ఉంది. ఓ వస్తుంది వస్తుంది వస్తుంది. అమ్మ మిందా పడది. ఇట్లా వస్తాను చూడాలా. చిన్న 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 కొట్టలే కదా, అదే అర్థం కాలే నాకు కూడా. మామకి కొర్రమెన్ని కప్పని కొట్టినట్టు కూడా అనిపించలే. ఎట్లా తినాలని ఎన్నో ట్రైనింగ్ తీసుకొని వచ్చినట్టుంది. హనుమంతుని ముందే కుప్పి గంతులా, కానీ కొర్రమెన్లు మాత్రం అన్ని ఒక్క తిరుగున్నాయి. మా అన్ని ఒకటేసారి పుట్టినట్టున్నాయి. నాకు తెలిసి అన్నదమ్ములు కావచ్చు. ఖరాబ్ అయిందా దానికి? వచ్చింది ఏదో మొత్తానికి అయితే ఉడికింది. నైస్. కప్ప మాత్రం మంచిగా ఉంది. కప్పకు బాగా అటాక్ అవుతుంది దీనికి. పొట్టికుంది కానీ లడ్డుకుందట. హలో నిఖిల్. మా కొర్రమేళ్ళని మాత్రం ముక్కుట్లకెళ్ళి గారెల్ని తీసినట్టు తీస్తుండు మా బావ మాత్రం. కానీ ఏ మాట కామాట గిదే ఫిషింగ్ రాడ్ తో మస్తు మంది పట్టొచ్చు. మా ఒక్కసారి నీకు అలవాటైంది అనుకో 90 లేకుండా 9 ఉంటావు, కానీ ఫిషింగ్ రాడ్ లేకుంటే మాత్రం అస్సలు ఉండవు. ఒక్కసారి ఈ గాలం వాసన తలిగిందంటే కథం మా. మిస్ అయితే అన్న ఒక్కోసారి, అగ్గో మా తిట్టకుర్రే, నేను కూడా అనుకోలేదు పోతుందని. ఇంకా మళ్ళీ ఇక అదా నువ్వు దానికి ఏది పెట్టినా తినది కదా. వచ్చింది 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 వచ్చింది. ఇంకోటి అన్నది, ఇంకోటి 2 ఉన్నాయి. చిన్న 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 ఓ లోపలికి మిగింది. కొంచెం మంచిదే. మా కొర్రమేను ఒక్కసారి మిస్ అయిందంటే దాని భయం ఇచ్చుకున్నాకనే మళ్ళీ పడుతుంది. నాకు తెలిసి ఇది పడ్డది వేరేది అనుకుంటాను. మామ నేను ఒకటి కనిపెట్టింది ఏంటంటే మంచు పడితే అస్సలు పడతలేవు కొర్రమేన్లు. ఇక పొద్దునట్టే కొద్దిగా ఎండొస్తుంది చూడు, అప్పుడు ఇంకెక్కువ అటాక్ చేస్తున్నాయి. ఇవాళ మాత్రం ఇంకా కొద్దిసేపు ఉండి తాడో పేడో తేల్చుకొనే పోదాం. ఏం కాదు. ఇది కేజీ కంపల్సరీ, కేజీ 100% కేజీ ఉంటుంది. దాని తలకే పట్టుకున్నారు దాన్ని. ఇట్లా పట్టుకుంటే రైట్. వదిలే కొట్టిందా? కొట్టలే అడ్డం దొరికింది బాబు.
వచ్చింది కప్పం చెట్ల మీద వస్తుంది ఆకుల మీద వస్తుంది కానీ కొడతలేదు కొట్టింది బా నైస్ 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 పెద్దదే ఇంకోటి ఉందా మా బావ ఇంకోటి కూడా ఉందని చెప్తున్నాడు. కొర్రమేన్లు అన్ని పార్టీ మీటింగ్ వచ్చినట్టే వచ్చినాయి ఈ మూలకు. ఇక మా బావ కొర్రమేన్ల మంద కనిపెట్టిండు. అడుగు తీసి అడుగు వేయకుండా కొర్రమేన్లని పడుతుండు. బాబా బాబా కొల 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 ఉంది అది తీసుకోండి పర్ఫెక్ట్ ఉంది అదైతే మా ఇదొక్కటి చాలు నాకు వరకు ఇంత పెద్ద కుర్రమైన చూడలే కదా లేదా పెద్దది రాత కాదా అంటే చిన్న 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 ఓ పోయినట్టు అనిపిస్తుంది పోదు పోదు మింగిందా గట్టినా ఓ ఇంకోటి కొత్తున్నట్టుంది దానా మరి అమ్మ హైర్లా పలే కూర్చుకునే చిన్నదాన్ని పెద్దనే ఉంది మంచిగా ఉంది మొట్టున్నది. మా కొర్రమేండ్లు ఇంత ఫాస్ట్ బర్డ్ ఫస్ట్ టైం చూసినా. ఇంకా పడతా అంటే పట్టొచ్చు కానీ అందరికి కూర మందం సరిపోతాయని పోతున్నాం. మనం కొన్ని కొర్రమేండ్లు అయితే పట్టాం గై మీకు కూడా చూపిస్తా. కానీ మామ కప్పెమ్మడి మాత్రం పిచ్చి కుక్కలు ఎమ్మడి పడ్డట్టే పడుతున్నాయి కొర్రమేండ్లు. మా కర్రెకప్ప బుజ్జిముండ మంచిగా పని చేసింది. మామ నాకు డౌట్ కొర్రమేండ్లకు ఎందుకు ఇంత డిమాండ్ ఉంటుందో అర్థం కాదు. దీని కూర ఏమన్నా మంచిగా ఉంటుందనా? మీకేమన్నా తెలిస్తే ఒకసారి కింద కామెంట్ చేయరు మామ, నేను కూడా తెలుసుకుంటా. ఇక సరే గానీ మనం వాడే ఫిషింగ్ రాడ్ వైరు కప్ప మీ అందరికి ఎరికే. దీని చుట్టూ తిప్పేది ఫైర్ ఫాక్స్ నింజా 7 feet అడ్వాన్స్ రాడ్. దీనికి వాడే దారం ఫిషాలిక్ 8X బ్రెడల్ లైన్. దీనికి వాడే మిషన్ మాత్రం నార్మల్ దే. కొత్తగా మీరు నేర్చుకునేటోళ్ళైతే తక్కువ ధరలో తీసుకోవచ్చు. ఇది మావ మన ఛానల్ పేరు చెప్పి తీసుకుంటే 3800 ఇస్తా అని చెప్తుండు. వాళ్ళ షాప్ పేరు ఆక్టో ఫిషింగ్ టాకిల్స్. అంటే గాలాలకు సంబంధించిన అన్ని దొరుకుతాయి అన్నట్టు. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, మీకు కావాలంటే డైరెక్ట్ ఇంటికి కూడా పంపిస్తాడు. చలో మామ రైట్, మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.